మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అని చెప్తాం. n వాల్యూ ఎంత తీసుకున్నా నేను ఇక్కడ 144 తీసుకున్నా, అంతేనా? n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? 144. ఈ 144 నేను ఏమని రాసుకోవచ్చు? 12 into 12 అని రాయొచ్చు. 12 ని 4 3 జా, ఇది 4 3 జా. 4 ని ఏమని రాయొచ్చు? 2 square into 3, ఇక్కడ 2 square into 3. మొత్తం మీద ఏమని రాయొచ్చు? 2 power 4 into 3 square అని రాయొచ్చు మనం, అవునా కదా? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమని రాసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ 4 plus 1 into 2 plus 1. 4 plus 1 into 2 plus 1 ఎంత 2 అవుతుంది? plus 1. 15 అవుతుంది, 15, అవునా? sir. అవును. Yes, sir. ఓకే. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎంత? 2, sir. ఓన్లీ 2 నే. ఎందుకు? ఓన్లీ 2, 2, 3 ప్రైమ్ 3. నెంబర్స్ 2. అక్కడ, వేరే ఏం లేవు. ఇప్పుడు ఏం Okay. కావాలి? నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ కావాలి. కాంపోజిట్ Yes. ఫ్యాక్టర్స్ కావాలి మీకు. సో నెంబర్ ఆఫ్ కాంపోజిట్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు కాంపోజిట్ ఫ్యాక్టర్స్ ప్లస్ 1 ప్లస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పిన కదా నేను ఫార్ములా. Yes, sir. Yes, ఇప్పుడు sir. నీకు Yes, sir. కాంపోజిట్ కావాలి. కాంపోజిట్ కావాలంటే ఏం కావాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మైనస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మైనస్ 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 15. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? 2. తర్వాత -1 ఎంత అవుతుందన్న? 15 minus 3 ఎంత? 15 minus 3, 12, sir. 12. Is it clear? Yes, sir. Thank you, sir. Okay, right. Sir, ikkada sum of the factors is different. Sum of the prime factors. Sum of the prime factors అని కూడా అడగొచ్చు. 2 plus 3 ఇట్లా కూడా అడగొచ్చు. సార్ అడిగిన క్వశ్చన్ కరెక్టే. The sum of prime factors. ఇప్పుడు 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 3 నే ఉన్నాయి కాబట్టి 2 plus 3 ఎంత అండి? 5. నైస్ క్వశ్చన్ సార్. దిస్ క్వశ్చన్ అట్లా అడగొచ్చు, ఇట్లా కూడా అడగొచ్చు. ఒకసారి అడిగిండమ్మా, ఇది సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. దీంట్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మీరు అవసరమైతే మన వాట్సాప్ గ్రూపులలో మీ టాలెంట్ ప్రదర్శించండి, ఓకేనా? సో ఇప్పటికి చాలా టైం అయింది. ఓకే, గుడ్ నైట్. ఇంకేమైనా డౌట్స్ లేవు కదమ్మా?